మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నా పేరు భాను, నేను మీ హోస్ట్. మనతో పాటు రమణ గారు ఉన్నారు. నమస్తే రమణ గారు. నమస్తే అండి. వండర్ఫుల్ రమణ గారు టు టాక్ టు యూ అగైన్. ఈరోజు త్వరగానే మనం శ్రోతలకి మన టాపిక్ చెప్దాం. ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అని తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పుకోవాలి. దాంట్లో భారతదేశానికి పాత్ర ఏంటి, ఇవ్వలేదు అసలు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి అంత ప్రాముఖ్యత ఉందా ఈరోజు ఈ 2021 సంవత్సరంలో అన్నది, దీనిపైన చర్చ, విశ్లేషణ. సో మొట్టమొదటగా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ఈ యునైటెడ్ నేషన్స్ అన్నది ఎప్పుడు మొదలైంది? అందులో యుఎన్ భద్రతా మండలి యుఎన్ఎస్సి ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు మొదలైందో అప్పుడే యుఎన్ఎస్సి కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ 1945. 1942లో మొదట్లో ఫస్ట్ టైం అసలు డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని జరిగిందనమాట. ఓకే. ఆ పేరు కూడా ఎలా ఉందంటే చూడండి, యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ అని పెట్టుకున్నారు. ఎవరు చేశారంటే ఆ పేరుని కూడా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డిక్లరేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని January 1, 1942లో సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో ఒక 26 నేషన్స్ అప్పట్లో కలిసి, గవర్నమెంట్స్ అన్నీ కలిసి ట్రై చేయాలి. ఏం చేయాలి అంటే అగేన్స్ట్ ఫైటింగ్ టుగెదర్ అగేన్స్ట్ యాక్సిస్ పవర్స్. యాక్సిస్ పవర్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేయడం కోసం అని చెప్పి మొదట్లో 26 నేషన్స్ తోటి. సో ఇక్కడ ఒక చిన్న మిమ్మల్ని, ఎందుకంటే మీరు శ్రోతలకి మనం ఒకటి చెప్పాలి ఇక్కడ ఉపోద్ఘాతం కింద. ఈ యునైటెడ్ నేషన్స్ పేరు యునైటెడ్ అన్నారు మీరు, యునైటెడ్ స్టేట్స్ లాగా యుఎన్ఓ. బట్ యుఎన్ఓ కన్నా ముందు మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఉండేది. అవును, నానా జాతి సమితి అని తెలుగులో అనేవాళ్ళు. నానా జాతి సమితి. అప్పట్లో జరిగినటువంటి, అంటే ఈ యాక్సిస్ పవర్స్ అంటే ఈ ప్రపంచం అంతటా జర్మన్ వాళ్ళ అగెనెస్ట్ గా. అలా కాదు, యాక్సిస్ పవర్స్ అంటే రోము బెర్లిన్ యాక్సిస్ అనేవాళ్ళు అనమాట. సో దాని నుంచి వచ్చిందంటారు. అది రోము బెర్లిన్ యాక్సిస్ ఏంటంటే నాజీ జర్మనీ, కింగ్డమ్ ఆఫ్ ఇటలీ, ఎంపైర్ ఆఫ్ జపాన్ అన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కలోనియల్ ఎక్స్పాన్షన్ చేసుకోవటం కోసం అని చెప్పి పెట్టుకున్నది యాక్సిస్ పవర్స్ అన్నమాట. సో ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేసింది లీగ్ ఆఫ్ నేషన్స్. ఏంటంటే వాళ్ళు పెట్టిన టర్మ్స్లో ప్రపంచ శాంతి ఉంటుంది, నువ్వు నా మాట వింటే ప్రపంచ శాంతి, లేకపోతే లేదు అన్నట్టు ఒక టైప్లో ఒక లూజ్ యునైటెడ్ నేషన్స్కి బిఫోర్ తయారు చేశారు. మీరు ఐరనీ ఏంటంటే చూడాల్సింది, లీగ్ ఆఫ్ నేషన్స్ అప్పుడు ఇలా లీగ్ ఆఫ్ నేషన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ వరల్డ్ వార్ విన్నర్స్ అన్నమాట. యునైటెడ్ నేషన్స్ విన్నర్స్ అన్నమాట అప్పుడు కూడా. సరే, అట్లానే యునైటెడ్ నేషన్స్ తయారు చేసి, అందులో కూడా ఇంగ్లాండ్ ఫ్రాన్స్ వాళ్ళు కలిసి తయారు చేసింది లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నమాట. యునైటెడ్ నేషన్స్ తయారు చేసింది కూడా అది కూలిపోయింది, ఎందుకంటే యాక్సిస్ పవర్స్ పవర్ఫుల్ అయిపోవటం వలన కూలిపోయింది అది లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే వరల్డ్ వార్ మళ్ళీ వచ్చిందో వెంటనే పీస్ కోసం తయారు చేసిన ఆర్గనైజేషన్ కూలిపోయినట్టే లెక్క అన్నమాట. ఎందుకంటే ఆ యుద్ధం రాకుండా చేయడానికి, యుద్ధం రాకుండా ఉండటం కోసం ప్యాక్ట్స్ లేకపోతేనేమో నెగోసియేషన్స్ కోసం పనికొచ్చే ఒక ఫోరం అన్నమాట. ఇది బేసికలీ ఒక ఇంటర్నేషనల్ కంట్రీల యొక్క ఫోరం ఇవన్నీ కరెక్ట్గా చెప్పాలంటే. సో అలానే యుద్ధం గెలిచింది ఎవరు? సెకండ్ వరల్డ్ వార్లో యాక్సిస్ పవర్ మీద యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ గెలిచారు, రైట్? ఆ గెలిచిన వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంత కొట్లాడుకున్నాము, ఇంత యుద్ధం చేసాం, ఇప్పుడు మేము గెలిచేసాం, ఇక్కడి నుంచి మనం పీస్ఫుల్గా ఉందాం అని చెప్పి మొదలెట్టారు యునైటెడ్ నేషన్స్ అనే దాన్ని అన్నమాట. సో అలా మొదలెట్టి 1945 24th October అఫీషియల్లీ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అన్నమాట.
అప్పుడు 50 కంట్రీలు కలిసి శాన్ ఫ్రాన్సిస్కోలో యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని యునైటెడ్ నేషన్ చార్టర్ అవన్నీ డ్రా చేశారు అనమాట. అట్లా మొదలైంది యునైటెడ్ నేషన్స్ అనేది అనమాట. అందులోనే వాళ్ళు ఏం చేశారంటే అది చేసినప్పుడు దానికి సో గెలిచిన వాళ్ళు, గెలిచిన రాజ్యాలు, గెలిచిన దేశాలు కలిసి మనం అంతా గెలిచాము, ఇక ముందు నుంచి కొట్లాడకూడదు, ఇంకా గెలిచేసాం కదా ఇక నుంచి కొట్లాటలు లేకుండా చేద్దాం. ఎలా చేద్దాం? ఏం చేసింటే గెలిచిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ టర్మ్స్ తోటే చేశారు 2 సార్లు కూడా. అక్కడ ఏమి ఈక్వాలిటీ ఆఫ్ పవర్స్ ఏమి ఉండవు వీటిల్లో. ఇందులో చరిత్రలో గెలిచిన వాడే రాసిన చరిత్ర అనే టైప్ లో ఉంది ఇది. అంతే, ఇది కూడా అలాంటిదే. ఇవి కూడా వాళ్ళు గెలిచారు, గెలిచేసేసి ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఏమేమి ఉండకూడదు వరల్డ్ పీస్ కి అన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే కలోనియలిజం ఉండకూడదు అనేది ఒకటి పెట్టుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అంటే నేను ఇంకా మనం ఫస్ట్ పార్ట్ లోకి వెళ్ళకన్నా ముందే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాం ఆ శ్రోతలకి. సో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ టైంకి భారతదేశంకి ఇంకా స్వాతంత్రం రాలేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. అంటే వీఆర్ నాట్ దేర్ యెట్. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా మనకి స్వాతంత్రం రాలేదు, చివరి స్టేజ్లో ఉంది. 1945 యునైటెడ్ నేషన్స్ తయారైంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. సో 2 ప్రపంచ యుద్ధాల్లో భారతదేశం పాత్ర ఉంది, కానీ ఒక దేశం కింద గుర్తింపు లేనందుకు మన భారతదేశ పాత్ర ఏంటంటే ఒక బ్రిటిష్ తరఫున బ్రిటిష్ ఇండియా, అది బ్రిటిష్ కింగ్డమ్ కింద మన వాళ్ళు యుద్ధం చేశారు అన్నమాట. అంతే తప్పితే భారతదేశము తన స్వాతంత్రం తోటి చేసినవి కాదు, అసలు కాదు. ఓకే, సో నౌ కమింగ్ బ్యాక్ టు మన టాపిక్ లోకి. అంటే వీ హ్యావ్ లైక్ ఆల్రెడీ ఒకటి ఉంది, నానా జాతి సమితి, ఆల్సో కాల్డ్ లీగ్ ఆఫ్ నేషన్స్. అది వెళ్ళిపోయింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆవిర్భవించింది. దాంట్లో పార్ట్ కింద ఈ భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. అవును. సో దీంట్లో అంటే దీనికి మామూలు అంటే డిఫరెన్స్ ఏంటి భద్రతా మండలికి? యునైటెడ్ నేషన్స్ కి మల్టిపుల్ చార్టర్స్ ఉంటాయి. చార్టర్ ప్రకారం అంటే మల్టిపుల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంటే ఏంటి? ప్రపంచంలో యుద్ధాలు రాకుండా పీస్, శాంతిని నిలబెట్టడానికి, శాంతి భద్రత, ఈ రెండిటి కోసం చేసేది ఒకటి. రెండోది ప్రపంచంలో మానవతా విలువలు, హ్యూమన్ రైట్స్. ఓకే. మూడోది అనేక చోట్ల మరి ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి కదా, సైక్లోన్లు రావచ్చు, లేకపోతే ఫ్యామైన్ రావచ్చు, ఏమైనా ఫ్యామైన్, కొట్లాటలు, లోపల ఇంటర్నల్ సివిల్ వార్లు ఉంటాయి. ఆ సివిల్ వార్ టైంలో హ్యూమనిటేరియన్ ఎయిడ్ కోసం ఇంకోటి ఏంటంటే మరి ఒకళ్ళు బాగా రిచ్, ఒకడు పూర్ ఉన్నాడు అనుకోండి, అతి పూర్, వాడికి తిండి కూడా లేదు. సో వాళ్ళకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ప్లస్ ఇంటర్నేషనల్లో కంట్రీస్ మధ్య కొన్ని లాస్ అని రాసుకున్నారు. అంటే ఏంటి? యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఒకవేళ ఒక దేశం ఇంకో దేశం మీద ఒకవేళ దొంగ అయినా సరే, దోపిడీ చేసేవాడైనా సరే హ్యూమన్ రైట్స్ ఎలా ఉండాలి. ఇంటర్నేషనల్లీ ఒక లా పెట్టుకున్నారు, ఇలా 2 దేశాల మధ్య ఉండే పద్ధతులు ఇలా ఉండాలి, 4 దేశాల మధ్య పద్ధతులు ఇలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఉన్నాయి. వాటిలన్నిటినీ లాని అప్హోల్డ్ చేయటం, ఇవి వాళ్ళ చార్టర్. అయితే ఈ చార్టర్స్కి ప్రతిదానికి అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి యునైటెడ్ నేషన్స్లో. అవి ఎట్లా అంటే, ఒకటేమో మెయిన్గా బాడీస్, జనరల్ అసెంబ్లీ అని, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని, ట్రస్టీషిప్ కౌన్సిల్ అని, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్, ఇట్లా చాలా ఉన్నాయి వీళ్ళకి. అట్లానే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫీసెస్ కూడా అనేక చోట్ల ఉన్నాయి అన్నమాట. న్యూయార్క్, జెనీవా, నైరోబి, వియన్నా, ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండి. అలానే మెయిన్గా అట్లాంటి వాటిల్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఏమని చెప్పుకున్న వాటిల్లో సెక్యూరిటీ అనుకున్నాం కదా. అవును. మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనుకున్నామా. దాన్ని చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే. సో ఇది ఆవిర్భావం అన్నమాట. ఓకే.
సో దీంట్లో మొట్టమొదటగా ఉన్న మెంబర్స్ ఎవరు? వాళ్ళు తయారు చేసేటప్పుడే నేను ముందే చెప్పాను మీకు అన్నమాట. ఇది విన్నర్స్ తయారు చేస్తారు ఎప్పుడు ఇట్లా. విన్నర్స్. సో విన్ అయిన వాళ్ళు ఏమని చెప్పుకున్నారు అంటే, ఇదిగో ఈ ప్రపంచాన్ని మనం విన్ అయ్యాము, మన ఆధిపత్యంలో ఇంటర్నేషనల్ పీస్ఫుల్ ఈ ఒక ఆర్డర్ ఉండాలి ప్రపంచంలో, ఒక 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 పద్ధతి ఉండాలంటే మనం పెట్టాలి అని చెప్పి కూర్చుని తయారు చేశారు. అందులో ఒక ఆడ్ పర్సన్ అవుట్ ఒక్కళ్ళే యుద్ధంలో ఉన్న వాళ్ళు కాదు, మిగతా వాళ్ళంతా యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు అన్నమాట. 5 కంట్రీలు పర్మనెంట్ మెంబర్స్ ఉన్నాయి. ఫ్రాన్స్, రష్యా, యూకే, యునైటెడ్ స్టేట్స్. అది కాకుండా 5వది ఆడ్ మెంబర్ అవుట్ అన్నది ఎవరంటే చైనా అన్నమాట. చైనాని మరి ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో చైనాకి అంత ప్రాముఖ్యత లేదు. అంత కాదు, అసలు లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పొలిటికల్లీ కరెక్ట్ కూడా మీరు అసలు లేదు అన్నారు. ఓకే, అసలు లేదు దానికి ఏమి. ఓకే. కాకపోతే ఏంటంటే దానిలో మరి వెరీ హైలీ పాపులస్ కంట్రీ అప్పటికే. అది వరల్డ్ పాపులేషన్ హైయెస్ట్ ఎక్కడ ఉంది అంటే చైనాలో ఉంది అన్నమాట. అది లేకుండా పర్మనెంట్ మెంబర్షిప్ ప్రపంచాన్ని రూల్ చేయటం అంటే పద్ధతిగా ఉండదని చెప్పి పాపులస్ కంట్రీస్లో ఏదో ఒక దానికి ఇవ్వాలని చెప్పి చైనాను ఇండియాలో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి అనుకున్నారు అన్నమాట. అప్పుడు ఓకే. సో అనుకుంటే ఇండియాని అడిగారు, వస్తా అంటే లేదు, నా బిగ్ బ్రదర్ చైనా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు చైనాని ఎండార్స్ చేసి ఫైనల్లీ చైనాని 5వ పర్మనెంట్ మెంబర్ కింద యునైటెడ్ నేషన్స్లో తయారు చేశారు. సో భారతదేశం తమకొచ్చిన అవకాశాన్ని పక్క వారికి ఇచ్చి చేసింది. అది భారతదేశం ఇవ్వలేదు. భారతదేశానికి ఉన్న ఒక మహానుభావుడు ఉన్నాడు, ఫస్ట్ ప్రైమ్ మినిస్టరు. అది ఆయన ఆస్తిలాగా భారతదేశాన్ని నువ్వు ఉంచేసుకోపో అని కోకోవా ఐలాండ్స్ బర్మాకి ఆ టైప్లో ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉండేవాడు. అట్లానే ఇండియాకి వచ్చి ఇస్తానన్న దాన్ని చైనాకి ఇచ్చేసాడు అనమాట. ఓకే. సో బాటమ్ లైన్ ఇది అటు ఇటు తిరిగి అక్కడికి వచ్చింది. ఆల్ రైట్. సో ఇక్కడికి ఐ థింక్ దిస్ ఈజ్ వేర్ ద జెనసిస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. కానీ కౌన్సిల్లో ఉండేది ఎవరంటే 15 మెంబర్స్ ఉంటారు అన్నమాట. వీళ్ళు 5 పర్మనెంట్ మెంబర్స్. ఐ మీన్ ఒక చిన్న పని చేద్దామండి. ఇప్పుడు ఈ 5 గురించి మీరు చెప్పారు, రైట్? ఈ 5 కాక ఇంకా మెంబర్స్ ఉన్నారు. వేరే దేశాలు ఇంకా ఎంతమంది ఉన్నాయి? ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ నెక్స్ట్ సెక్షన్ లో అంటే వీళ్ళ పవర్స్ ఏంటి, వీళ్ళ స్ట్రక్చర్ ఏంటి అన్నది విల్ జస్ట్ టేక్ ఎ క్విక్ బ్రేక్ అండ్ విల్ టాక్ అబౌట్ దట్. దాని గురించి మనం మాట్లాడదాం తప్పకుండా. శ్రోతలకు మీరు వింటుంది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది ఫిబ్రవరి 26/27, 26 ఇన్ అమెరికా, 27 ఇన్ భారతదేశం, 2021 షో. ఈ షోలో మీరు సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురించి, దాని యొక్క ప్రాముఖ్యత, విశేషం, తర్వాత భారతదేశం దాంట్లో దూరకూడదా, అసలు ఏంటన్న దాని గురించి ఈ షో. బ్రేక్ తర్వాత కలుద్దాం. 5 ప్రారంభమైంది వీళ్ళు, అంటే శాశ్వత సభ్యులు 5: అమెరికా, చైనా, ఫ్రాన్స్, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్. రష్యా మర్చిపోతున్నాం. రష్యాను ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీ, అది గెలిచిన కంట్రీ. 5 సెకండ్ వరల్డ్ వార్ లో గెలిచిన వాళ్ళు చైనా కాకుండా చైనా కలిపి పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి. రైట్. అది కాకుండా ఒక 10 కంట్రీస్ ని నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఎట్లా అంటే 2 year టర్మ్స్ ఉంటుంది అనమాట వాటికి. నాన్ పర్మనెంట్ అంటే రొటేషన్ బేసిస్. ఇవాళ 10 మంది, ఇవాళ ఒక 5, రేపు ఒక 5 ఆ టైప్ లో సెలెక్ట్ కాదు, దానికి ఎన్నికలు ఉంటాయి అన్నమాట. ఎన్నికలు అంటే వేరే యునైటెడ్ నేషన్స్ లో ఉండేది 180+ కంట్రీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఉన్నాయి, దాంట్లో లేని దేశం ఏదన్నా ఉందంటారా? ఉంటాయి, 1-2 ఏవో చిన్న తెలియని ఐలాండ్ కంట్రీస్ ఉంటుంటాయి అక్కడవో అన్నమాట. ఓకే. అంటే పెద్ద దేశాలు, ఒక మాదిరి దేశాలు అయితే అన్ని ఉన్నాయి. అసలు తెలిసి 99% ఆఫ్ ద కంట్రీస్ అన్ని ఉన్నాయి. నేను ఊరికే అంటున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అన్ని 100% ఏదో 1-2 ఉండకపోవచ్చు. స్వాజిలాండ్, అదే మన ఆయన అదేదో మన ఆయన పేరేంటి, మన ఒక
ఒక స్వామీజీ ఏదో ఒక ఐలాండ్ కొనేసి ఇది కొత్త కంట్రీ అన్నారే, ఆయన పోయారు కదా మన ఆ, యా 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 అలాంటి మహా కంట్రీ ఏదైనా ఉండకపోవచ్చు అనమాట. శివుడి కైలాసం, కైలాష్ అనమాట. కైలాసానికి ఎక్కడికి వెళ్ళాడు ఆయన అట్లా. అలా అలాంటిది కాకుండా ఏదైనా అలాంటిది ఏదైనా ఉండకపోవచ్చు, ఇంకా అప్రూవ్ అవ్వకపోవటం వల్ల. అదేంటంటే ఆ మెంబర్షిప్ అప్లై చేయడం ఇంకా అప్రూవ్ అవ్వలేదు, ఇలాంటివి ఉంటాయి వాటిలో. ఉంటాయి. ఓకే. సో ప్రతి మచ్ లైక్ ప్రపంచంలో ఉన్న దేశాలు ఈ రొటేషన్ సిస్టమ్ ఏంటి అంటే వాట్ ఈస్ ద రొటేషన్? సెక్యూరిటీ కౌన్సిల్ మొత్తం 15 మెంబర్స్. ఓకే 15 మెంబర్స్ లో 5 మెంబర్స్ పర్మనెంట్. అంటే ఏంటి, మిగతా 10 వాళ్ళు నాన్ పర్మనెంట్. నాన్ పర్మనెంట్ అంటే దానికి ఒక రూల్ ఉంటుంది కదా, ఎవరు వాళ్ళు అంటే ఒక్కొక్కళ్ళకి 2 ఇయర్ టర్మ్స్ ఇచ్చి ఒక 10 మందిని వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అన్ని కంట్రీస్ ఎలక్ట్ అవుతూనే ఉంటాయి అందులో అన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో వాళ్ళకి అది కానీ అట్లా అన్ని కంట్రీస్ ఎలక్ట్ అయినా కూడా ఒక 50 కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళని మటుకు ఎవరు ఎలక్ట్ చేయలేదు ఇప్పటివరకు, చేయకూడదని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి 50 కంట్రీస్ లో ప్రామినెంట్ కంట్రీ ఇప్పటి వరకు సెక్యూరిటీ కౌన్సిల్లోకి ఎలక్ట్ అవ్వని ప్రామినెంట్ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎప్పుడు లేదు ఈ నాన్ పర్మనెంట్ వాటిల్లో కూడా. ఇంట్రెస్టింగ్ ఇది. ఓకే, సో కొన్ని ఉండవు అన్నమాట. సరే, ఇప్పుడు కరెంట్ చూద్దాం ఏమున్నాయనేది. కరెంట్ ఎలక్టెడ్ 2 ఇయర్ టర్మ్స్ లో ఉన్నవి, ఎస్టోనియా అనే కంట్రీ 2021 లో ఎక్స్పైర్ అయిపోతుంది దాని 2 ఇయర్ టర్మ్. ఓకే, ఇండియా రీసెంట్ గా ఎలక్ట్ అయింది, సో ఇండియా 2022 అన్నమాట. ఇది ఫస్ట్ టైం కాదు ఇండియా ఎలక్ట్ అవటం, ఇలా 2 ఇయర్ టర్మ్స్ చాలాసార్లు చేసింది. ఐర్లాండ్ ఒకటి 2022, కెన్యా 2022, మెక్సికో 2022, నైజీరియా 2021. నైజీరియా వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరైనా ఉంటారు ఇందులో. నార్వే 2022, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనేడ్స్ అనే ఒక గ్రెనేడా వాళ్ళు 2021, టునేషియా 2021, వియట్నాం 2021. ఓకే, ఇట్లాంటివి ఒక 50 యునైటెడ్ నేషన్ మెంబర్ స్టేట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు మెంబర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ కౌన్సిల్ మటుకు అవ్వలేదు. అందులో ఒక ప్రామినెంట్ కంట్రీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇజ్రాయెల్ అన్నమాట. ఇజ్రాయెల్. ఓకే, సో వీళ్ళని ఎలా ఎన్నుకుంటారు అంటే మెంబర్ నేషన్స్ అన్ని కలిసి ఎన్నుకుంటాయి. వాళ్ళకి ఏదో ఉంటాయి, నువ్వు నిన్నటి దాకా నువ్వు ఉన్నావు కాబట్టి ఈసారి నువ్వు నుంచోకూడదని, రేపు అట్లాంటివన్నీ. సో నుంచున్నప్పుడు వీళ్ళకే ఎందుకు వేయాలంటే ఇదంతా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ ఎవరు ఇందులో ఉంటారంటే ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 5 యుద్ధం గెలిచారు, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీలు 5, అప్పట్లో 4 యుద్ధం గెలిచిన వాళ్ళు ఇంకో పవర్ఫుల్ కంట్రీ చైనాని కలిపి వాళ్ళని పర్మనెంట్ మెంబర్స్ అన్నారు. ఆ తర్వాత ఎవరు పవర్ వీల్డ్ చేసి వేరే వాళ్ళ దగ్గర ఓట్లు కొట్టిన వాళ్ళు వస్తారు. ఇంకోటి ఏంటవుతుందంటే, ఇప్పుడు నేను గెలిచాను ఇవాళ ఇండియా, ఎలానే ఇప్పుడు నాన్ పర్మనెంట్ మెంబర్స్లో ఒకసారి నుంచిన వాళ్ళు ఇంకోసారి నుంచోకూడదు. ఆ తర్వాత ఏంటంటే ఇంత చిన్న కంట్రీ ఉంది, ఇదేదో సెయింట్ విన్సెంట్ అసలు ఎట్లా వచ్చిందంటే ఏమో వాడు ఒక అమెరికాకి పప్పెట్ అయి ఉండొచ్చు, రష్యాకి పప్పెట్ ఇంకోటి ఉండొచ్చు. సో ఒక 5 పప్పెట్లను కూడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను చెప్పాల్సి అనుకుంది, ఇట్స్ అబౌట్ పవర్ అంతే. వరల్డ్లో నా పవర్ ఏంటి, వీళ్ళని ఎలా చేయాలా చేయకూడదా, వీటి మీద డిపెండ్ అయ్యి తయారవుతుంది ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ కూడా. ఓకే, సో ఈ నాన్ పర్మనెంట్స్ అనేవి కూడా ఓకే, ఈ పర్మనెంట్ మెంబర్స్ యొక్క వాళ్ళు నామినేట్ చేస్తే రావటం లాగా జరుగుతుంది. వాళ్ళ తరఫున వాళ్ళు ప్రమోట్ చేస్తే వచ్చిన వాళ్ళు, కానీ లేకపోతే రియల్గా కొంచెం పవర్ ఉన్న కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇండియా అనే దాని లెవరేజ్ దానికి ఉంది. చాలా మంది ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియాలో ఉండే చిన్న కంట్రీస్ అన్ని దే వాంట్ ఇండియా టు బి ఎ లీడర్, ఎందుకంటే వాళ్ళకి దే ఫీల్ సెక్యూర్ అండర్ ఇండియా అన్నమాట. ఇంటర్నేషనల్ లా మెయింటెనెన్స్లో ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డిప్లొమసీ చూసుకుంటే, ఈ వ్యాక్సిన్ డిప్లొమసీ అని వ్యాక్సిన్ మైత్రి అన్నారు కదా మన ఫారెన్ మినిస్టరు. సో అలాంటి వాటి వలన ఇప్పుడు సైక్లోన్లు ఇలాంటివి వచ్చి, ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు 5 కంట్రీలకు హెల్ప్ చేసింది ఇండియా అన్నమాట. సో ఇట్లా దాని పవర్ దానికి ఉంది. చాలా చోట్ల ఇండియా సెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్లు. పీస్ కీపింగ్ ఫోర్స్ కి భారతదేశం చాలా మందిని పంపుతుంది. అది అలాంటివన్నీ. ఇది ఒకటి విషయం చెప్పాలి శ్రోతలకి. నాకు బాగా ఒకటి ఎందుకు తెలుసు అంటే, లైబీరియా అని ఒక దేశం ఉంది. లైబీరియాలో ఇండియన్ ఉమెన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళారు.
అమేజింగ్. అది ఇండియన్ ఉమెన్ పీస్ కీపింగ్ అంటే ఫోర్స్ ఉమెన్ మెన్ అని కాదు, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉమెన్ అండ్ మెన్ ఉన్నారు. ఉన్నారు. అందులో కొంతమందిని ఆ మిషన్ ని బట్టి ఉంటుంది అన్నమాట. ఆ మిషన్ అంటే అక్కడ మిషన్ యొక్క ఆపరేషన్ ని బట్టి ఎవరు ఉండాలి అనే దాన్ని పంపిస్తారు అన్నమాట పీస్ కీపింగ్ ఫోర్స్ కింద. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ సొమాలియా వెళ్ళింది, చాలా ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్ళింది. ఉన్నారు, చాలా చాలా చోట్ల వెళ్ళారు. చాలా మంది వెళ్తారు అట్లా ఇండియన్ పీస్ కానీ కీపింగ్. నేను అట్లా చైనా నేను ఎక్కడ చూడలేదు, వినలా. చైనా వాళ్ళు పంపించరు, వినలా కాదు, వాళ్ళు పంపించరు అంతే. దే డోంట్ కాంట్రిబ్యూట్ పీస్ కీపింగ్ ఫోర్స్. ఎందుకు? వాళ్ళకి ఇష్టం లేదు. నేను అంటే పవర్ అక్కడ ఏదన్నా అంటే మరి వాళ్ళు పర్మనెంట్ సభ్యులు కదా. అయితే మాత్రం నా ఇష్టం. అసలు నేను అందుకే మీకు లాస్ట్ టైం చెప్పాను, ఇదో పెద్ద జోక్ ఆర్గనైజేషన్ అండి ఇది. అయ్యో, అది మనం నెక్స్ట్ సెక్షన్ కంక్లూడింగ్ సెక్షన్ లో చెప్దాం అనుకుంటున్నాం. ఆగండి, మీరు దాన్ని యువర్ థాట్ మీరు మధ్యలో దీని గురించి యాక్చువల్లీ మనము సమకాలీన విశ్లేషణలో ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 70 years నిండుతోంది అన్నమాట యునైటెడ్ నేషన్స్ కి. ఆ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం అది. అందుకని ఇది దిస్ బికేమ్ కరెంట్ అఫైర్స్ యాక్చువల్లీ అన్నమాట. సో బట్ నేను చెప్పాను నా ఉద్దేశం లాస్ట్ టైం, ఇది ఒక పెద్ద జోక్ ఆర్గనైజేషన్ వరల్డ్ లో. కానీ ప్రపంచంలో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి ఒక ఫోరం ఉండాలి. ఒక చోటు కూర్చొని కొట్టుకోవడానికైనా ఒక ఫోరం ఉండాలి కదా. ఒకరినొకరు తిట్టుకోవాలన్నా కూడా 10 మంది రూమ్ లో కూర్చొని తిట్టుకోవాలి. రైట్, మీరు ముందు దానికి వెళ్తున్నారు. సో నెక్స్ట్ నా ప్రశ్న చెప్పండి. సో దీంట్లో వీటో పవర్ అన్నది ఒకటి ఉంటది. బాగా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ వీటో పవర్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఎక్కడ మీరు న్యూస్ విన్నా లేకపోతే ఎక్కడ దీని గురించి చదివినటువంటి జాతీయ భద్రతా మండలి దాంట్లో వీటో పవర్ ని ప్రయోగించింది అని ఇట్లా తెలుగులో కూడా మనకు వార్తల్లో రాస్తుంటారు. చిన్నప్పుడు మీరు స్కూల్లో బాగా మంచి బలిష్ఠుడైన వాడు ఒకడు ఉంటాడు స్కూల్లోనో క్లాస్లోనో. ఇంకా 4 పనికిరాని చిన్న చిన్న వాళ్ళు ఉంటారు అన్నమాట. ఒక గేమ్ జరిగింది అనుకో, ఎప్పుడు ఆ బలిష్ఠుడే గెలవాలి. రైట్, అది వాడు రూల్స్ పెడతాడు అనమాట. ఒకవేళ వాడు ఓడిపోతున్నాడు అనుకో, రూల్ మార్చాలి. తూచ్, ఇక్కడ ఉండకూడదు, లైన్ ఇక్కడ ఉంటుంది అంతే అని చెప్తాడు వాడు. మళ్ళీ డైస్ ఆడేటప్పుడు వాడు ఏం చేస్తాడు, 2 డైసులు పట్టుకుని వేసి, ఇప్పుడు 3-1 పడింది, ఇప్పుడు అష్టాచమ్మలో ఓడిపోతానేమో అనుకుంటే వాడు ఇట్లా చేత్తోటి తిప్పి 2-6 పడ్డాయి, నేనే గెలిచేసాను అంటాడు. ఏదైనా మాట్లాడితే చాప్ని కొడతాడు చంప మీద, పిల్లలు ఆడుకునేటప్పుడు. అంటే ఏంటంటే ఆ బలమైన వాడు వీటో ఉంటుంది ఆ గేమ్ గెలవాలంటే. ఎప్పుడైనా వీటో అంటే అంతే, నేను బలం, నేనే గెలుస్తాను, నువ్వాడు నాకు చెప్పడానికి. సో అలా ఏంటంటే ఈ 5 దేశాల మధ్య వీటో పవర్ ఉందంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ లా ఉంది, కరెక్టే, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ పాటించాలి, రాసినప్పుడు రాసాం. కానీ నాకు నచ్చలేదు నీ ఫేసు, నేను ఒప్పుకోను, ఐ వీటో యూ. సో ఈ వీటో అన్నది అంటే దేని మీద యుద్ధం చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మన లేటెస్ట్ వీటో ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇక్కడ వచ్చినప్పుడు గవర్నమెంట్లోకి అమెరికాలో ఆయన డిసైడ్ చేసేసుకున్నాడు, ఏదైనా అని ఈ సద్దాం హుసేన్ గారిని చంపేయాలని తెప్ప అనుకున్నాడు. ఆయన వెళ్ళి ఇరాక్ని కొట్టేయటం, అక్కడ ఆర్మీని పంపించేస్తాను, వాడిని నరికేస్తాను, వస్తాను, ఎవడో ఆపటానికి వీల్లేదు. అందరు చెప్పారు ఆపాల్సిందే అని, లేదన్నారు, వినలేదు. రూల్స్ పాస్, ఆయనకి అగేన్స్ట్గా రూల్స్ పాస్ వస్తే వీటో చేశాడు. అలానే మొత్తం దీనిలో మీరు హిస్టరీలోకి వెళ్తే కనుక ఎన్నిసార్లు వీటో చేశారంటే వీళ్ళు అమెరికా వాళ్ళు మొత్తం కలిపి 28 సార్లు ఎన్నిసార్లు వీటో చేశారు ఇప్పటివరకు. ఎవరైనా సరే ఇజ్రాయెల్ అగేన్స్ట్గా కనుక ఏదైనా ఇంట్రడ్యూస్ చేస్తే అమెరికా వీటో చేసేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ సచ్ అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా. మనకి 5 దేశాల్లో ఫ్రాన్స్, యూకే, రష్యా ఎట్లాగో మనకి ఎప్పటి నుంచో ఇది భారతదేశానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశానికి ఫ్రాన్స్ వాళ్ళు ఈ మధ్య బాగా ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి ఏదన్నా భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన దానికి ఫ్రాన్స్ వాళ్ళు ఇది వీటో అనంటే ఆగిపోతుంది అక్కడికి? అలా తరఫున చేస్తే ఆగుతుంది, కానీ ఇండియా అసలు వీటో చేయొద్దు, అగెన్స్ట్గా పాస్ చేస్తే చేసుకో ఉంటుంది. నేనేం పట్టించుకోను, ఇది ఒక పెద్ద జోక్ అని చెప్తుంది.
నేను ఇండియా కాంటెక్స్ట్ లో చెప్తున్నాను అన్నమాట. సరే, ఏం చేస్తారు మీరంతా కలిసి ఇండియా శాంక్షన్స్ పెట్టుకోండి, బీ మై ఫ్రెండ్ అంటుంది ఇండియా. ఇండియా ఈజ్ ఆల్సో ఏ పవర్ఫుల్ నేషన్. అందుకే ఇండియా వాళ్ళు ఏమంటున్నారు, జయశంకర్ గారు కూడా మొన్న, మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసి సరైన పవర్స్ని రికగ్నైజ్ చేస్తూ దీన్ని రిఫార్మ్ చేసి ఒక ఇంకా పర్మనెంట్ మెంబర్స్ దీన్ని రూల్ చేయాల్సిన వాళ్ళు ఇంకా 5గురిని చేరిస్తే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది, లేకపోతే మేము ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్ అంటే మా దారిన మేము ఉంటాం అన్నాడు ఆయన. క్లోజ్డ్ క్లబ్ లాగా. దీనిలో జోక్గా ఉంటాం మేము కూడా. మీరు ఎప్పుడైనా పెట్టినప్పుడు సరదాగా అక్కడికి వచ్చి మీతో పాటు కాఫీ తాగుతాము, న్యూయార్క్ వస్తాం, జెనీవా వస్తాం, ఏదైనా అంటే జిందాబాద్ అనుకుంటే జిందాబాద్ జిందాబాద్ అంటాము, మీ ఇచ్చే డబ్బులు మీకు కావాల్సింది పడేస్తాం. బట్ దీనికి ఉపయోగం లేదు ఇట్లా ఉంటే కనుక ఎక్కువ రోజులు. దీనికి ఆల్టర్నేటివ్ అది ఇట్లానే ఉంచేసుకుంటే కనుక వీ విల్ ఫార్మ్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్, మల్టీలేటరల్వి చాలా ఉంటాయి, వాటితో వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు ఆయన. సో ఈ వీటో పవర్ అన్నది ఒకటి వీళ్ళకి చాలా, అంటే దాన్ని బాగా వాడుకున్నారు. తర్వాత నాకు నెక్స్ట్ ప్రశ్న, ఇప్పుడు వీటో పవర్ కి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. జెన్యున్ గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళది పెద్ద దేశం, అందరూ వాళ్ళ దేశం వీడిని బీట్ చేయాలని చెప్పి అందరు కలిసి రెజల్యూషన్ పాస్ చేయొచ్చు అగేన్స్ట్ గా ఒక పెద్ద కంట్రీకి అన్నమాట. ఒక పవర్ఫుల్ కంట్రీకి అగేన్స్ట్ గా ఇష్టం లేదు నాకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు వీటో పవర్ ఎందుకు పెట్టారు, ఇప్పుడు వరల్డ్ అంతా క్రిస్టియన్ కంట్రీలు ఉన్నాయి. యాంటై సెమిటిజం అనేది ఒక ర్యాంపెంట్ గా ఉండేది క్రిస్టియానిటీలో సపోజ్, రైట్? ఒకప్పుడు నాకు ఇజ్రాయెల్ అంటే ఇష్టం లేదు, ఇజ్రాయెల్ అంతా యూదులు, మేమంతా క్రిస్టియన్స్, సో అని ఇజ్రాయెల్కి అగేన్స్ట్ గా సపోజ్, నేను ఊరికే ఒక ఫిక్షియస్ స్టోరీ లా చెప్తున్నాను, వీళ్ళందరూ కలిసి పాస్ చేశారనుకో, విచ్ ఈస్ నాట్ రైట్. ఎవరి రిలీజియన్ రైట్ వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఓ పెద్ద మనుషులు ఉండాలి, రైట్? సో ఆ పెద్ద మనుషులకి ఒక వీటో పవర్ అనేది ఉండాలి. ఇలాంటివి జరిగింది అనుకోవచ్చు, ఇది సరైనది కాదు, ఇట్లా ఇది పద్ధతిగా లేదు, ఇది అసలు మీరు అందరు చేసిందని చెప్పి వీటో చేయాలి అన్నమాట. అలాంటి రీజన్స్ అని పెట్టుకునేటప్పుడు చెప్పేటప్పుడేమో ఇలాంటి మంచి ఉద్దేశాలతో చేయటం కోసం పెట్టుకున్నాను, కానీ చేసినవన్నీ కూడా వాళ్ళ కంట్రీ యొక్క వాళ్ళ దేశాలకి వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్స్కి, లేకపోతే వాళ్ళ ఎక్స్పాన్షనిస్ట్ ఇంట్రెస్ట్స్కి అగేన్స్ట్గా వచ్చినప్పుడల్లా వాళ్ళు వీటో చేశారు. ఇప్పుడు రష్యా ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆక్యుపై చేసింది, అమెరికా వాళ్ళకి అగేన్స్ట్గా ఒక రెజల్యూషన్ పెడుతుంది, రష్యా దానికి వీటో చేస్తుంది. అట్లా జరిగినవన్నీ. సో ఈ రకంగా మనం చూస్తే, అంటే నాకు ఇక్కడ ఈ వీటో దాని నేపథ్యంలో, బిఫోర్ మనం నెక్స్ట్ కంక్లూడింగ్ సెక్షన్ లో దీన్ని అసలు ఏంటి అన్నది మాట్లాడకన్నా ముందు, 1945లో ఇది పెట్టారు, పర్మనెంట్ సభ్యత్వం ఉంది, ఇన్ని దేశాలు వచ్చాయి, రౌండ్ రాబిన్ లీగ్ లాగా వస్తా పోతా ఉన్నారు. 70s లో మరి వియత్నాం యుద్ధం ఎందుకు జరిగింది? 80s లో ఆఫ్ఘనిస్తాన్ ని రష్యా వాళ్ళు ఆక్యుపై చేశారు. అంటే ఈ రెండు దేశాలు కూడా మీకు దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్. అదే కదా, అందుకే దాని జోక్ అనేది. 70 ఏళ్లలో ఏ యుద్ధాలు ఆపారు వాళ్ళు? అట్లానే వాళ్ళు ఏమీ చేయలేదా అంటే అనకూడదు, చేశారు. అంటే ఏంటి, ఎక్కడైతే ఈ పెద్ద కంట్రీస్కి వాళ్ళ ఇంట్రెస్ట్స్కి సంబంధం లేనివి ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి బాగా. ఇప్పుడు కాంగోలో ఏదో గొడవలు జరిగాయి 2 ట్రైబ్స్ మధ్య, ఆ కాంగో గురించి ఎవరికి సంబంధం లేదు. సో వీళ్ళందరూ కలిసి ₹4 కలుపుకుని వేసుకుని, సరే వాళ్ళందరూ తిండి లేని వాళ్ళకి తిండి పంపిద్దాం అని తిండి పంపిస్తారు. అంటే అక్కడ ఏంటంటే అది జియో పొలిటికల్ యాంగిల్లో ఇర్రిలవెంట్గా ఉన్న వాటి దగ్గర, హ్యూమనిటేరియన్ క్రైసిస్లు ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ వాటిల్లో ఏవైనా జరిగినప్పుడు వాటిలన్నిటికీ హెల్ప్ చేశారు. అందుకని రికార్డుకి మేము హెల్ప్ చేసామని చెప్పుకోవడానికి కొన్ని వందలు ఉంటాయి. అవి ఇది లేకపోయినా జరిగేవి. ఓ 10 కంట్రీలు కలిసి వేరే దేశానికి హెల్ప్ చేయడం అనేది జరుగుతూనే వచ్చేవి, అంతకు ముందు కానీ తర్వాత కానీ జరుగుతాయి. ఇప్పుడు మన ఇండియా చుట్టూరా దేశాలు ఉన్నాయండి, సునామీ వచ్చింది, ఇండోనేషియాకి వెళ్ళి హెల్ప్ చేసింది ఇండియా. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ లేకపోతే హెల్ప్ చేయదా? చేస్తారు, డెఫినెట్లీ చేస్తుంది. అవన్నీ ఏంటంటే అవి దౌత్యపరంగా వాటి మధ్య రిలేషన్స్ లో జరుగుతాయి. కానీ యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, నేను చేశానని చెప్పుకోవడానికి ఇలాంటివి ఉంటాయి. కానీ యాక్చువల్గా యుద్ధాలు అనేవి ఒక్కటి కూడా ఆగలేదు. ఎన్ని యుద్ధాలు జరిగాయో ఇప్పుడు వెళ్ళి సిరియా అమెరికా వెళ్ళి ఇవాళ బాంబులు వేసింది ఇవాళ. అవును,
ఎవరు ఖండించేవాళ్ళు లేరు. ఎందుకని? ఎందుకంటే ఎట్లాగూ పవర్ఫుల్ కంట్రీ, ఖండించిన ఒకటే ఖండించకపోయిన ఒకటే, ఆ లెవెల్కి వచ్చేసింది. దాన్ని ఖండిస్తూ కూడా ఇప్పుడు అమెరికాని ఖండిస్తే నన్ను ఏం చేస్తుందో, నాతోటి గొడవలు అవుతాయేమో, నాకెందుకు వచ్చిన గొడవ. అంటే ఇది దానికి నేను సో ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే, రెండు పెద్ద దేశాలు రష్యా అండ్ అమెరికా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ గా ఉండి కూడా తమకు నచ్చిన యుద్ధాలు వాళ్ళు చేస్తూ పోయారు. వాళ్ళు నచ్చిన చేస్తూనే పోయారు. ఇప్పుడు తమకు నచ్చిన యుద్ధాలు అంటున్నారు మీరు. ఫాక్లాండ్స్ అనేది మర్చిపోయి ఉంటారు చాలా మంది. మన చిన్నప్పుడు మీరు నేను ఒకే వయసులో ఉంటాం. ఫాక్లాండ్స్ అర్జెంటీనా అర్జెంటీనా పక్కన ఫాక్లాండ్స్, అది కానీ ఇంగ్లాండ్ చేతుల్లో ఉంటుంది ఆ ఫాక్లాండ్స్ అనేది. ఆ చిన్న ఐలాండ్ అర్జెంటీనా పక్కన ఉంటుంది అన్నమాట. అది అర్జెంటీనా వాళ్ళు ఏం చేశారంటే దాని మీద యుద్ధం చేశారు, ఆక్యుపై చేసుకోవడానికి. కానీ అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంగ్లాండ్ దాన్ని చితక్కొట్టింది అర్జెంటీనా అన్నమాట. ఎవరు ఆపారు దాన్ని? అమెరికా ఆపిందా? ఏం ఆపలేదు. అసలు ఇంగ్లాండ్కి అక్కడ ఎట్లా ఉంటుంది ఒక ల్యాండ్? అర్జెంటీనా పక్కనుండే ఐలాండ్ ఇంగ్లాండ్ ఎలా అవుతుంది సౌత్ అమెరికాలో? అదా కలోనియలిజంలో ఉన్న ఐలాండ్ ఇప్పటికీ ఉంచుకుంది ఇంగ్లాండ్ చేతుల్లో ఇప్పటికీ డీగో గార్సియా అని ఉంటుంది ఇండియన్ ఓషన్లో. అది ఇంగ్లాండ్ ల్యాండ్ అది అన్నమాట. అది ఇప్పుడు కలోనియలిజం పోయిన తర్వాత అవన్నీ వదిలేసేసి ఇండిపెండెన్స్ ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదు ఎవరు. సో ఎవడైనా అడిగితే పోయ్ నేను పెద్దవాడిని, నన్నేంటి నువ్వు అడిగేది? సో ఓకే, ఇది ఏంటంటే బేసికల్లీ ఫ్యూడలిజం ని కంటిన్యూ చేసు, ఇంటర్నేషనల్ ఫ్యూడలిజం ని కంటిన్యూ మీరు చేసుకోవడం. మరి ఓకే, ఆల్రైట్. సో లెట్స్ కంక్లూడ్. సో ఓవరాల్ ఏంటంటే ఈ పవర్ఫుల్ కంట్రీస్ వాటి చేతుల్లో ఇంకోటి కూడా ఉంది, మీరు ఒకటి మర్చిపోయారు. యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అని ఉంటాడు. అవును, అది ఎప్పుడు ఇండియా వాడు ఎందుకు గెలవాడు? ఎప్పుడు ట్రై చేసినా గెలవాడు. ఒకసారి ఐ థింక్ శశి తరూర్ ఎవరో ట్రై చేశారు, దానిలో నుంచి ఓడిపోయారు అన్నమాట అనుకుంటా. అది సో ఎందుకు గెలవరు ఇండియా వాళ్ళు? ఈ ఐదుగురికి పప్పెట్ లాగా ఉండగలిగే దేశం వాడినే చేస్తారు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అన్నమాట. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు ఇంత మరి చెప్పి ఈ నేపథ్యంలో ఈ లెటస్ కాల్ ఎక్స్క్లూజివ్ క్లబ్ అనుకుందాం దీన్ని. ఆ క్లబ్ ప్రపంచంలో వాళ్ళు పవర్ఫుల్ పీపుల్, పవర్ఫుల్ కంట్రీస్, వాళ్ళ దృష్టిలో ప్రపంచం ఎలా ఉండాలి, ఎలా రన్ అవ్వాలి ప్రపంచం అనే దాన్ని రన్ చేయటం కోసం పెట్టుకున్న ఒక ఆర్గనైజేషన్. కాకపోతే ఏమవుతుందంటే వేరే దేశాలకు కూడా పవర్ వస్తూ ఉంటుంది. యాజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వేరే దేశాలకి వాళ్ళ పవర్స్ వస్తాయి. ఎకనామిక్ అవనివ్వండి, ఇండియా ఉందనుకోండి, ఎకనామిక్, పాపులేషను, ఎడ్యుకేషనల్, రిసోర్సెస్ వైజ్. మళ్ళీ ఇండియా హ్యాజ్ ఇట్స్ ఓన్ న్యూక్లియర్ వెపన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ, ఎకనామిక్స్ అన్ని పవర్ఫుల్ అయింది ఇండియా కూడా ఇప్పుడు. సో వాళ్ళ పవర్ వస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ టైప్ వాళ్ళు మొదట్లో తయారు చేసుకున్న అది జరగకుండా వెళ్లకుండా ఉండి దాని యొక్క యూటిలిటీ పడిపోతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు లెట్స్ టేక్ ఎ క్విక్ బ్రేక్ అండ్ విల్ కంక్లూడ్. ఇప్పుడు భారతదేశానికి దీంట్లో స్థానం లభించటం మంచిదా? అసలు దానివల్ల వచ్చేవేంటి, రానివేంటి, ఇవి విల్ కంక్లూడ్ దట్ ఈ జాతీయ భద్రతా మండలిలో విల్ కంక్లూడ్ ఇన్ ద సెక్షన్. లెట్ us టేక్ క్విక్ బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాము. తప్పకుండా. మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గురించి ఈరోజు విశ్లేషణ. బ్రేక్ తర్వాత కలుద్దాం. సో ఇప్పుడు అంటే శాశ్వత సభ్యత్వము, తర్వాత వచ్చిపోయే సభ్యులు, ఇవన్నీ మాట్లాడడం బాగానే ఉంది. షో చివరిలో నేను అడగదలుచుకుంది ఏంటంటే, భారతదేశానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది దొరకలేదు, పర్మనెంట్ ఇది దొరకలేదు. అవును, ఇవ్వలేదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే వీటో పవర్ అన్నది ఇంపార్టెంట్ దాని మీదనే ఇది. సో ఇప్పుడు భారతదేశం దానిపైన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఇంకా పవర్ఫుల్ క్లబ్ లాంటిగా ఉందా? అది పవర్ఫుల్ క్లబ్ గానే ఉంది. అది ఇప్పటికీ వీళ్ళ ఐదు కంట్రీలు పవర్ఫుల్ ఉంటాయి. ఆ 5 కంట్రీలకి వాళ్ళ కోసం పనికి వచ్చే వేరే కంట్రీలు ఉన్నాయనుకుంటే వాళ్ళ తరఫున కూడా ఈ 5 కంట్రీలే వర్క్ చేస్తూ ఉంటాయి. పనికిరాని కంట్రీ అంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను మీకు,
సద్దాం హుసేన్ అదేదో డెస్పాటిక్గా యాక్ట్ చేసేసాడని చెప్పేసి వెళ్ళిపోయి వాడిని చితక్కొట్టేశారు. కొసోవాలో సెర్బియా అంటే వీళ్ళకి వెస్ట్రన్ కంట్రీస్కి ఈస్టర్న్ యూరోప్లో అప్పుడున్న పాత సోవియట్ టైప్ సెర్బియన్ వాళ్ళ అజమాయిష్లో ఉందే కొసోవాని హెల్ప్ చేయాలని చెప్పి దాన్ని వెళ్ళి వాడిని చితక్కొట్టేసి ఆ మిలోసెవిచ్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ వార్ క్రైమ్స్ కింద జైల్లో పెట్టారు. అవును. ఇప్పుడు మరి బర్మాలో ప్రతి 20 ఏళ్ళకి ఒకసారి అక్కడ ఉండే డెమోక్రటిక్ కంట్రీని తీసేసి ఎవడో వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు. మరి ఎవడేం చేయడం అక్కడికి వెళ్ళి చిన్న కంట్రీ దానికి పనికిరాంది ఎందుకని వెళ్ళారు. అది ఇక్కడ వ్యత్యాసం ఉంటుంది. నాకు ఇష్టమా, నాకు ఇష్టం లేదా, నాకు పనికి వస్తుందా, నాకు పనికిరాదా, యునైటెడ్ నేషన్స్ని ఉపయోగించి నేను వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇక్కడ వీడికి డబ్బులు ఇవ్వచ్చా, ఇవన్నీ ఏంటంటే ఎట్లా అంటే ఇది అన్నమాట. నాకెంత పనికి వస్తుంది, ఇది బిజినెస్ అనమాట. నాకెంత పనికి వస్తుంది అన్న దాని మీద ఉంటుందని మీరు అన్నారు. ఓకే, అక్కడ వరకు ఉంది. మరి ఇన్ ద సేమ్ దాంట్లో భారతదేశానికి కూడా ఇది ఎంత పనికి వస్తుంది? భారతదేశం కూడా ఎట్లా అంటే ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మిమ్మల్ని అనేక మంది పెళ్ళిళ్ళకి పిలుస్తారు. అబ్బా దీనికి వెళ్ళాలా అనుకుంటారు. అయ్యో బాగుండదు, వెళ్ళకపోతే అసలే పెద్ద ఆయన, అన్ని చోట్ల పెద్ద రైతు, మోతుబరి, బిజినెస్ ఉంది, ఏదో పార్టీ చేస్తున్నాడు, బాగుండదు వెళ్ళకపోతే అని పొద్దునే సూటు బూటు వేసుకుని చేతిలో ఒక చిన్న గిఫ్ట్ పట్టుకుని వెళ్ళి, హే బాగున్నావా, ఏంటమ్మా ఎలా ఉన్నారు మీ అబ్బాయి అని వెళ్ళి పలకరించి ఒకసారి ఆ పార్టీలు వెళ్ళి కాస్త ఒక డ్రింకు, ఒక ఫుడ్, బిర్యానీ తినేసి ఇంటికి వస్తారు మీరు. రైట్, ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్తారు. ఎందుకంటే ఆ పెద్ద ఆయన పిలిచాడు బాగుండదని. అదే మీరే ఎందుకు పనికిరాని మీరు ఎట్లా చెప్తున్నారంటే వెళ్ళినా మంచిది, వెళ్ళకపోయినా కూడా మంచిది అన్నట్టు ఉంది. ఇది వెళ్ళకపోతే దానికి ఏదన్నా వెళ్ళకపోతే ఏంటంటే సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటది కదా. వెళ్ళకపోతే మొహం మార్చుకుని కూర్చొని దరిద్ర మొక్క పిలిస్తే రాలేదు అనుకుంటారు కదా. ఇప్పుడు పిలిస్తే రాలేదు, ఈయన పిలిచాను కష్టపడి, నాకంటే నీడు ఎందుకు పనికిరానివాడు, చిన్నోడైనా పిలిచాను అయినా రాలేదు, ఏంటి అసలు ఈడు అనుకుంటారు. అందుకని ఆడ అనుకోకుండా ఉండటం కోసం మీరు వెళ్ళొస్తారు పార్టీకి. రైట్, అది మొహమాటం, ఆబ్లిగేషన్స్. నలుగురిలో నారాయణ, మన సామెతల్లో చెప్పుకోవాలంటే నలుగురితో నారాయణ, ఆ టైప్లో వెళ్ళి రావాలి. కాబట్టి మనం కూడా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి వస్తూ ఉంటాం, మన రిప్రజెంటేషన్ చూపిస్తాం, మన దేశం యొక్క మన పవర్ కూడా వెళ్ళాం కదా. ఎట్లాగ వెళ్ళినప్పుడు మన పవర్ మనం చూపించాలి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు వాళ్ళ కనుక బిఎండబ్ల్యూలో పార్టీకి వస్తే మీరు కూడా మీ లెవెల్లో ఒక ఆడి కార్ వేసుకుని వెళ్తారు పార్టీకి. ఓకే, అంటే మీ పవర్ మీరు చూపించుకున్నారు, ఆ పార్టీకి పిలిచాడు కదా అని చెప్పి. సో అలానే మీ పవర్ మీరు చూపించుకుంటారు వెళ్ళి, నేను పవర్ఫుల్లే అని అన్నమాట. సో ఇప్పుడు ఈ భద్రతా మండలిలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళతో పాటు హే మనం కూడా ఈ క్లబ్ లో ఎంటర్ అయ్యాము, మనం కూడా కొందరు తరఫున వకాలతో పుచ్చుకొచ్చు కొన్ని దేశాల తరఫున అది వెళ్ళాం కదా, ఏదో ఉపయోగించుకుందాం. ఇప్పుడు వెళ్ళాం, అదే బాస్ నేను ఇవాళ రియల్ ఎస్టేట్ ఇక్కడ నేను ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తావా అని. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు పార్టీకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, 5-6 బిజినెస్ మెన్ అనుకోండి, మీరు కూడా డీల్ చేసుకుని 4 డీల్స్ తీసుకుని వస్తారు. అట్లానే వెళ్ళాం కదా అని చెప్పి ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడి వస్తాం. అంతే తప్పితే దానికి పెద్ద ఉపయోగం అయితే అది పెట్టిన దాని పర్పస్ ఉందే, ఇంటర్నేషనల్ పీస్ లేకపోతే అంటే ఇప్పుడు ఈ 5 దేశాలు ఇప్పటికి పెద్ద దేశాలలాగా లేవంటారా? వాళ్ళ పెద్ద దేశాల్లో ఉన్నాయి, కానీ ఎప్పుడైతే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసి రియల్గా పీస్ అనే దానికి ఎవరు ట్రై చేయలేదో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు. ఆ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పవర్ పెరుగుతూ ఉంది. వాళ్ళు ఆ పవర్ పెరిగిన కొద్దీ నీ మాట వినాలా వినకూడదా, ఎంత మటుకు వినొచ్చు ఎంత మటుకు వినకూడదు, లాబీయింగ్. ఇగో మిస్టర్ ఫ్రాన్స్, నువ్వెంత పెద్ద నేను అంత పెద్ద, నీ రఫేల్స్ నేను కొనాలనుకో, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. రఫేల్సే కాదు, నీ ఏదైనా కొనాలన్నా నీకు ఫ్యూచర్లో నీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను హెల్ప్ చేస్తాను, నాకున్న ప్రాబ్లం నువ్వు హెల్ప్ చెయ్యి. సో యునైటెడ్ నేషన్స్లో నువ్వు ఉన్నావంటే నేను ఉన్నట్టే, నేను ఉన్నానంటే నువ్వు ఉన్నట్టే అని చెప్పుకోవచ్చు. ఇది ఏమైపోయిందంటే ఒక డీల్ మేకింగ్ యూనిట్లా తయారైంది అన్నమాట. ఆ డీల్ మేకింగ్ యూనిట్లో కూడా నువ్వు ఎంత డీల్ చేయొచ్చు ఎంత చేయకూడదు అనేది 5 డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీ ఏమంటుందంటే, అసలు నువ్వెవరు నన్ను రెస్ట్రిక్ట్ చేయడానికి, నీకంటే నేను చాలా ఎక్కువ చేసుకోగలను పనులు, హూ ఆర్ యూ టు టెల్ మీ. సో ఇది నాకేం పని చేయట్లేదు, ఇది పని చేసేటట్టు చేయాలనుకుంటున్నావా, ఎక్స్పాండ్ చేద్దాం దీన్ని. 5 ఎందుకు ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇందులో
పవర్ఫుల్ కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే అది ఈ 5 కన్నా ఇంకా వేరే వాళ్ళు మిస్సింగ్ ఉన్నారు. అది మిస్సింగ్ వాళ్ళందరినీ వేద్దాం. ఇప్పుడు సౌత్ అమెరికా ఉంది, అక్కడ ఒక్క కంట్రీ కూడా లేదు. బ్రెజిల్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎకానమీ, గ్రోయింగ్ కంట్రీ. అది అంత పెద్ద ల్యాండ్స్కేప్. బ్రెజిల్ కి అంత పెద్ద సైన్యం ఉందా? సైన్యం కూడా ఉంది దానికి. ఇది బిగ్ కంట్రీ ఆఫ్ సౌత్ అమెరికా, అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంట్రీ. సైన్యం లేకపోతే ఇంక లేదా? సైన్యమేనా ఇంపార్టెంట్? నువ్వు పీస్ అంటున్నావు, పీస్ ఉండాలంటే సైన్యం ఎందుకు ఉండాలి? యూఆర్ టాకింగ్ అబౌట్ వరల్డ్ పీస్, రైట్? వాట్ ఈస్ ద చార్టర్? సో బ్రెజిల్ లేదు. మరి వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఇవాళ రోజుకి జపాన్. ఎన్నో ఇన్నోవేషన్స్ అన్నీ ఉన్నాయి. జపాన్ లేదు. ఎకనామిక్ పవర్ హౌస్ శాంసంగ్ ఇవన్నీ వచ్చేది ఇవాళ రోజున కొరియా, సౌత్ కొరియా, అది లేదు. ఆస్ట్రేలియా సదరన్ కాంటినెంట్ రిప్రజెంటేషన్ లేదు అక్కడి నుంచి. జర్మనీ యూరోప్లో ఇవాళ రోజున రియల్లీ యూరోపియన్ యూనియన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఇస్ కంబైన్డ్ జర్మనీ. అది లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రపంచంలో. నీకు ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక్కటన్నా ఉందా ఆఫ్రికా నుంచి? సౌత్ ఆఫ్రికా కంటే రిచెస్ట్ కంట్రీ ఏముంది? అసలు వాళ్ళని ఆఫ్రికన్ కంట్రీలో రిప్రజెంటేటివే లేదు అసలు ఈ పర్మనెంట్ వాటిల్లో. సరే, ఏదైనా ఉన్నాయండి. ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇస్లామిక్ యూనియన్, వాళ్ళు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అమ్మేవాళ్ళు. సౌదీ అరేబియా, ఇట్ రిప్రజెంట్స్ ఇస్లామిక్ కంట్రీ. ఇరాన్, ఓకే. సౌదీ అరేబియా అంటే నాకు ఇష్టం లేదు, అది సున్నీ కంట్రీ, షియా అని గొడవ వస్తుంది. ఓకే, ఇంకో సున్నీ కంట్రీ, ఒక షియా కంట్రీ. రిప్రజెంటేషన్ లేదు వాళ్ళకి. సో సౌదీ ముస్లిం పాపులేషన్ ఉన్న దేశాల నుంచి అసలు రిప్రజెంటేషనే లేదు. అంటే రిప్రజెంటేషన్ అంటే ఇది నాన్ పర్మనెంట్ మెంబర్స్ కింద రౌండ్ రాబిన్ బేసిస్లో వస్తారు, కానీ హూ కెన్ డ్రైవ్ ద వరల్డ్ అన్నమాట. ఈక్వాలిటీ లేదు అక్కడ. అది లేదంటే పనికిరాని రోజుల్లో ఈక్వాలిటీ లేకపోయినా ఎవరిదాన్ని వాళ్ళు పడున్నారు. బట్ నేషన్స్ ఆర్ చేంజింగ్, వరల్డ్ ఇస్ చేంజింగ్, మోర్ ఎకనామిక్ పవర్స్ వస్తున్నాయి, మోర్ పీపుల్ కెన్ డ్రైవ్ ద వరల్డ్. కమింగ్ బ్యాక్ టు మన ప్రశ్నకి, ఇప్పుడు భారతదేశం వైపు మీరు అంటే పెళ్లికి పేరంటానికి వెళ్ళటము మంచిదే, మరి లేనట్టని చెప్పారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పదలుచుకుంది అంటే దీంట్లో భారతదేశం ఇప్పుడు ప్రయత్నిస్తే మంచిదా? ప్రయత్నం చేస్తూనే ఉంది, ఎక్స్పాండ్ చేయమని అడుగుతూనే ఉంది. అడగటమే కాకుండా ఏ స్టేజ్కి తీసుకొచ్చిందంటే లేటెస్ట్ ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే దీన్ని ఎక్స్పాండ్ అన్నా చేయండి, లేకపోతే నేను అన్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేదు, నేను కొంచెం క్యాజువల్గా మాట్లాడతాను. మన సమకాలీన విశ్లేషణలో మనం ఓపెన్గా మాట్లాడుకుంటాం కాబట్టి నేను కొంచెం క్యాజువల్గా చెప్తున్నాను, జోక్ అని చెప్పాను. ఆయన ఆ మాట అనరు, ఆయన ఫారెన్ మినిస్టర్ కాబట్టి డైరెక్ట్గా అసలు యునైటెడ్ నేషన్ జోక్ అని ఆయన ఎలా అంటాడు? దౌత్యమైన లాంగ్వేజ్లో, భాషలో మాట్లాడతారు కదా వాళ్ళు కొంచెం. ఆయన ఏమన్నారంటే ఆ డైరెక్ట్గా జోక్ అని అనలేదు, కానీ దీని పక్కన మేము ఆల్టర్నేటివ్ తయారు చేసుకుంటాం అన్నారు. అంటే ఏంటి? నిన్ను జోకర్ కింద చూసి మేము వేరే తయారు చేసుకుంటాం అని చెప్పినట్టే అది. ఓకే, అది సో అలానే అవుతోంది. ఇప్పుడు ఏమవుతోంది? ఎవరు పట్టించుకుంటున్నారు? యునైటెడ్ నేషన్స్. ఇప్పుడు ఇండియా ఉంది, ఓకే, చైనా తోటి యుద్ధం, ఇక్కడ మీ అందరికీ హెల్ప్ చేయాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎలా హెల్ప్ చేసుకుందాం? ఒకళ్ళకొకళ్ళం ఓకే క్వాడ్ పెట్టుకుందాం. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఒక క్వాడ్ ఫార్మేషన్ అయ్యి వాళ్ళు నలుగురు కలిసి తీసుకున్నారు. దీనికి మిగతా 200 దేశాలతోటి ఎవడు ఇదిగో మేము ఇలా చేస్తున్నాం, మీరు కూడా మాకు హెల్ప్ చేయండి, చైనా పోయి అసలు ఏం లేదు కదా మీకు. ఇంటర్నేషనల్లీ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇంటర్నేషనల్గా యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి చైనాకి అగెన్స్ట్గా మాట్లాడితే చైనా వెంటనే వీటో చేసేస్తుంది. సో అందరూ కలిసి చైనా గురించి మాట్లాడుకోవటం ఒక యునైటెడ్ నేషన్స్ చార్టర్ కింద అనే క్వశ్చనే లేదు ఇక. అందుకని ఏం చేస్తున్నారు? హ్యాపో ఎలాగో వేస్ట్ ఆర్గనైజేషన్, అక్కడికి వెళ్ళి న్యూయార్క్ వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవడం ఎందుకు దా అని చెప్పి అక్కడే నలుగురు కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటున్నారు. pretty much ఓకే. అదొక నేను చెప్పింది అంటే భారతదేశం రెండు వైపులా ఆడుతుంది గేమ్. ఒకవైపు కావాలని అంటుంది, ఇంకోవైపు మళ్ళీ మీరు అంటే నాకు ఈక్వాలిటీ ఇచ్చేటట్టుగా కావాలి, చెయ్యండి, చేస్తే బాగుంటుంది, చేయకపోతే ఏదో పిలిచిన పేరెంట్ అలగల్లా వచ్చి ఒకసారి అటెండెన్స్ వేసుకుని వెళ్తూ ఉంటాను. మీరు చేయనన్నాళ్ళు నాకు చేసుకోవాల్సింది ఏం చేసుకోవాలో నాకు తెలుసు, నేను చేసుకుంటూ ఉంటాను. బ్రిక్ అనేది ఒకటి, ఆసియాన్ అని ఒకటి, ఇలాంటివన్నీ తయారు. ఇప్పుడు అసలు యునైటెడ్ నేషన్స్ నిజంగా కనుక ఫంక్షనింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయితే ఈ వేరే చిన్న చిన్న మీటింగ్లన్నీ అసలు ఎందుకు? G17, G20, G72 అసలు ఎందుకు అవసరం ఏంటి వాటికి? సపరేట్గా ఒక చిన్న చిన్న గ్రూపులన్నీ ఇంటర్నేషనల్ పీస్ కోసం అని, ఎకానమీ, దీని కింద ఎకనామిక్ ప్రోగ్రెస్ అవన్నీ కూడా దీని కిందే ఉన్నాయి కదా చార్టర్లో.
మళ్ళీ ఇంకో ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది వీళ్ళందరూ? ఓకే. సో ఎందుకంటే ఇది నాట్ యూస్ఫుల్. దాని యొక్క పర్పస్కి అది యూస్ఫుల్ కాదు. అది ఎవరికి యూస్ఫుల్ అంటే ఎక్స్ట్రీమ్ పూర్ నేషన్స్, తిండికి కూడా లేని వాళ్ళకి మిగతా వాళ్ళందరూ ఏదైనా బిచ్చం వేస్తే పంచి పెట్టడానికి పనికి వస్తుంది అది, అంతే. రవాండాలో ఏదో రైట్స్ అయినాయి, ఇది అక్షర సత్యం. అది అదే అక్షర సత్యం. నిజం ఏంటంటే అది దట్ ఈజ్ ఇన్ డైరెక్ట్గా చెప్పుకోవడానికి బాధగా ఉంటుంది, కానీ చాలామంది నమ్మలేరు. కానీ అది నిజంగానే యూజ్లెస్ ఆర్గనైజేషన్ ప్రస్తుతం. నేను చెప్పిన ఎగ్జాంపుల్ చాలా పర్ఫెక్ట్. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పెళ్ళిళ్ళకి, కొన్ని పేరెంటాలకి, కొన్ని పార్టీలకి మనం వెళ్తాం అటెండెన్స్ కోసం అని చెప్పి. వాడు ఏమైనా అనుకుంటాడేమో బాగుండదని. అలాంటిది ఇది ఒక ఫోరం. ఆ ఫోరంకి అందరు వెళ్ళి వస్తూ ఉంటారు. ఆల్రైట్. సో ఫ్యూచర్లో నెక్స్ట్ లాస్ట్ కంక్లూజన్ లాగా, సో ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో భారతదేశానికి రాబోతుందా దీంట్లో? రాదు. నా లెక్కలో మీరు నన్ను అడిగారు కాబట్టి నా ఉద్దేశం చెప్తున్నాను మీకు. చెప్పండి. అంటే ఎందుకంటే భారతదేశం అనేది అక్కడికి వస్తే కాంపిటీషన్, అది కాంపిటీటర్స్ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. ఐ ఆమ్ ద కింగ్ ఇన్ ఏషియా. నువ్వు ఇంకోటి ఎందుకు నా కత్తిలో? ఇప్పుడు అతిపెద్ద 5వ జీడిపి 5-6 దగ్గర ఉంది మనది భారతదేశం. సో ఆ లెక్కన అత్యంత సంపన్న దేశం కింద కూడా ఇవ్వాలి కదా. అది ఇవ్వాలనేది మీరు చెప్పడానికి మేము పవర్ఫుల్ పీపుల్. నాకు ఇష్టం లేదా నీ ఫేసు. ఈ 5గురు ఒప్పుకోవాలి, అప్పుడే అవుతుంది అది. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళు 5గురు కలిసి ఒప్పుకోవాలి. చైనా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు ఇండియాని రానివ్వటానికి అక్కడికి. చైనానే కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే అమెరికా, ఇంగ్లాండ్ కూడా ఏమి ఇష్టం ఉండదు. పైకి దే ఆల్ డూ లిప్ సర్వీస్. నిజంగా ఇండియా వస్తే బాగుండు అనుకున్న కంట్రీలు ఎవరున్నాయంటే అందులో ఒక ఫ్రాన్స్ ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే ఫ్రాన్స్ కి వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్ అవచ్చు, కానీ వాళ్ళకి కాంపిటీషన్గా ఇన్సైడ్ యూరోప్లో వాళ్ళకి యూకే ఇదే కాంపిటీటర్ వాళ్ళకి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హై లెవెల్లో ఉండాలంటే దే నీడ్ సమ్ స్టెఫనీ రైడింగ్ ఆన్ దేర్ స్కూటర్. వాళ్ళకి ఎవరు బాగా పనికొస్తుంది అనుకుంటే దే సీ ఇండియా ఈజ్ యూస్ఫుల్ ఫర్ దెమ్ అనమాట. అందుకని వాళ్ళు వస్తే బాగుండు అనుకుంటారు. అలానే వేరే దేశాలు కొన్ని ఉన్నాయి, ఇండియా వస్తే బాగుండు, ఇది మనకు హెల్ప్ చేసడానికి పనికొస్తుంది అనుకునే దేశాలు కొన్ని ఉన్నాయి. లైక్ ఇజ్రాయెల్ ఒకటి, దే ఆల్సో వాంట్ ఇండియా. అలానే సౌత్ అమెరికన్ నేషన్స్ ఉన్నాయి, బ్రెజిల్. దే ఆల్సో థింక్ ఇండియా ఈజ్ ఎ కంట్రీ దట్ కెన్ లీడ్ ఇన్ ద వరల్డ్. కానీ ఇండియా అంటే ఇష్టం లేని కంట్రీలు ఈ 5గురిలో ఖచ్చితంగా పైకి చెప్తే డైరెక్ట్గా ఇష్టం లేదని చెప్పగలిగేది చైనా. ఇష్టం ఉంది అని చెప్పినా మనసులో ఇష్టం లేకుండా ఉండేది ఏమో యునైటెడ్ నేషన్స్, అదే యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ రెండు ఖచ్చితంగా ఉంటాయి ఇష్టం లేదు అని పైకి చెప్పినా చెప్పకపోయినా ఇష్టం లేదు అనేవాళ్ళు అన్నమాట. భారతదేశం అలా కాదండి. ఇప్పుడు ఇదంతా ఒక మాఫియా వరల్డ్. మీరు ఇంకో 4 కలిసి పనిచేసుకున్నారు. ఇంకా 5వ వాడిని రానిస్తే మళ్ళీ వీడెందుకు షేర్లోకి నాకు? మరి ఆ రకంగా మీరు మాట్లాడితే ఇది మరి బ్రేక్ చేయాల్సి వస్తుంది కదా. అంటే ఈవెన్చువల్లీ అంటే బ్రేక్ అని కాదు, ఐ మీన్ టు సే మోర్ జోక్ అయిపోతుంది అంతే. దాన్ని ఇప్పటికే పట్టించుకోవట్లేదు దాన్ని. ఎవరు కావాల్సిన పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. దాన్ని అడిగి ఎవరు చేస్తున్నారు చేయాల్సిన పనులు? ఇప్పటికే దాన్ని ఎవరు పట్టించుకునేవాడేవాడు లేడు. ఇలా జోక్. నేను చెప్పింది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరు ఎంతైనా ఆలోచించుకోండి. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పార్టీలకు వెళ్ళొస్తారు మన జీవితంలో, అంతే. ఇది కూడా ఇంకా జోక్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎంత జోక్ అవుతుందంటే ఆ పార్టీకి నేను రాలేనని చెప్పి ఒక గ్రీటింగ్ పంపిస్తారు. తర్వాత గ్రీటింగ్ పంపిస్తారు, ఒక ఈమెయిల్ కొడతారు, లేకపోతే ఒక టెక్స్ట్ మెసేజ్ కొడతారు ఫ్యూచర్ లో వాట్సాప్ లో కంగ్రాచులేషన్స్ అని. లేకపోతే ఏమో ఇదేంటది బిట్ కాయిన్ కొనేసి ఒక 3 బిట్ కాయిన్స్ ఇస్తున్నాను నా గిఫ్ట్ మీ అమ్మాయికి. ఐ మీన్ బేసికలీ టు కంక్లూడ్, మీరు చెప్పింది ఏంటంటే భారతదేశానికి రాదు, మరి ఇంకొకటి అలాంటిది మొదలు పెడతారా? మొదలు పెట్టచ్చు, లేకపోతే ఆ మోడలే ఉండకపోవచ్చు. ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇట్లాంటిది అవసరమే ఉండకపోవచ్చు. G70లో మాట్లాడుకునేవి G70లో మాట్లాడతారు, క్వాడ్లో మాట్లాడుకునేవి క్వాడ్లో మాట్లాడుకుంటారు.
బయలేటరల్ గా మాట్లాడుకుంటారు. సార్క్ నేషన్స్ అని ఉంది, సౌత్ ఏషియన్ టైప్ లో అలాంటిది మాట్లాడుకుంటారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న బ్లాకులు తయారు చేసుకుని వాళ్ళ దాన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అంతే వెళ్ళిపోతుంది. ఇట్లా ఒక పెద్ద యునైటెడ్ నేషన్స్ దాని ద్వారా ఏదో చేయటం అనే దానికి దట్ రిమైన్స్ అదొక, దాన్ని ఏమంటారంటే జస్ట్ ఒక బాడీ అలా రిమైనింగ్ ఉంటుంది. నిజంగా ఇది నాకు ఇష్టం లేదు, ఇది పడేస్తున్నాను అనేసి, అంటే ఇంకో వరల్డ్ వార్ లాంటిది ఏదైనా జరిగితే ఎట్లాగో కూలిపోతుంది, అది అప్పుడు పనిచేయదు. అది లీగ్ ఆఫ్ నేషన్స్ పోయినట్టు యునైటెడ్ నేషన్స్ కూడా ఎగిరిపోతుంది. అప్పటి వరకు ఒక పార్టీ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఒకవేళ వస్తే మాత్రం తీసుకోవడంలో తప్పేం లేదు. అది అంటే వస్తే తీసుకుంటాం. ఇప్పుడు దాన్ని రియలిస్టిక్ గా దాన్ని ఎక్స్పాండ్ చేసి ఇండియా, బ్రెజిల్ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ అది జరగాలంటే ఏమవుతుంది చెప్పనా, ఇప్పుడున్న పెద్ద దేశాలు నిజంగానే వాళ్ళ ఎకనామిక్ పవరు, వాళ్ళ ఫ్యూచర్ పవర్ కూలిపోయింది అనుకోండి నిజంగానే. ఇప్పుడు సోవియట్ యూనియన్ ముక్కలయ్యి రష్యా అని వేరే అయినట్టు, కానీ ఈ వేరే పవర్ఫుల్ నేషన్స్ లో కూడా అలాంటిది ఏదో అదేదో అంటారు చూడండి, మన ఉపద్రవం ఇలాంటిది ఏదైనా వస్తే అన్నమాట, అలాంటి క్రైసిస్ లాంటిది ఏదైనా వస్తే, ఆ క్రైసిస్ అప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్స్ లో కూడా వేరే వాళ్ళు ఉంటేనే మనకు కూడా మంచిది అని అనిపిస్తే అప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది. అంతేగాని ఇదేంటంటే ఇట్స్ ఆర్గనైజేషన్ క్రియేటెడ్ బై ద పవర్ఫుల్ విన్నర్స్ ఆఫ్ ఎ వార్. నాకున్న క్లౌట్ నేను ఎందుకు వదులుకోవాలి అనుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ క్లౌట్. అది పరపతి. ఓకే, పరపతి నాది, ఎందుకు నేను వదులుకోవాలి? ఐఎమ్ ద బిగ్ బాస్ హియర్. రైట్. సో మీరు అందరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇదేదో డెమోక్రటిక్ టైప్ ఇన్స్టిట్యూషన్ అనుకుంటున్నారు. కాదు, ఇట్స్ అబౌట్ మెయింటైనింగ్ పవర్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్. అది క్లారిటీ తెచ్చుకోవాల్సింది. ఓకే, ఆల్రైట్. సో హోప్ఫుల్లీ ఇంకొక ఏమంటారు అది, దీనికి ప్రత్యామ్నాయం కింద భారతదేశము లేకపోతే ఇంకా వేరే జపాన్ వీళ్ళంతా కలిసి ఇంకోటి చేయటమో ఏదో చేద్దారని అనుకుందాము. లెట్స్ కంక్లూడ్ దట్. థ్యాంక్ యూ రమణ గారు, వండర్ఫుల్ యాజ్ ఆల్వేస్. అండ్ వచ్చే వారం మళ్ళీ మరి కొన్ని కొత్త టాపిక్స్ వద్దాము. బెంగాల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, వీటిపైన చర్చిద్దాం. ధన్యవాదాలండి. నమస్కారం. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.